పాపం కృష్ణ. తనకు అనిపిస్తూ ఉంటుంది ఈ దీపం కారణంగా తన అమ్మ నాన్న ఒక్కటవుతారు అని. కానీ తనకేం తెలుసు, ఈ చిన్న దీపం మొత్తం అంత బూడిద చేసేస్తుంది అని. ఆశా దీపం కాదిది, నాశనం కోరే దీపం ఇది. ఇది సాగర్ ఇంకా గంగని శాశ్వతంగా దూరం చేసేస్తుంది. అస్సలు ఈ కృష్ణే లేనప్పుడు వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం ఇంకెవరు చేస్తారు? గుర్తుందా నీకు నేను ఎన్ని 6లు 4లు కొట్టాను? అవునా? 100 వాళ్ళ బాంబులు కాల్చేటప్పుడు నువ్వెంత భయపడేవాడివి, చెవులు మూసుకొని మరి మంచం కిందకి వెళ్ళి దాక్కునేవాడివి. గుర్తుందా, మర్చిపోయావా? అలాగా? లేకపోతే మరేంటి? ధైర్యం ఉంటే బాంబు పేల్చి చూపించు. ఇప్పుడే చూపిస్తాను, నీకు ఇప్పుడే చూపిస్తాను. నువ్వే నువ్వే నా కన్ని నువ్వే, నువ్వంటే నా ప్రాణమే. ఏనాడైనా నీతోనే ఉన్నా, జన్మంత నీ కోసమే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.